దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని పిల్లరా, ఒక వాక్య భాగాన్ని చదువుకుని ఉపదేశం కొనసాగించుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచనం. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతనిని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయిరి. చాలు. అక్కడ ఒక మనుష్యుడు యెరూషలేము నుంచి యెరికోకు వెళుతుండగా ప్రభు మాట్లాడుతున్నాడు ఉపమాన రీతిగా. ఎక్కడి నుంచి వెళ్తున్నాడు? యెరూషలేము నుండి యెరికోకు వెళ్తున్నాడు. దిగి వెళ్ళుచుండగా దొంగల చేతిలో చిక్కాడు. అసలు ఈ ప్రాంతాలకి ఏం రాయబడింది? యెరికో, యెరూషలేము. యెరికో అంటే అర్థం ఏంటి? యెరూషలేము అంటే అర్థం ఏంటి? యెరూషలేము అని అనగా శాంతి నిలయం అని అర్థం. అర్థమవుతుందా? యెరికో అని అంటే సువాసన గల పట్టణం అని అర్థం. ఎక్కడి నుంచి వెళ్తున్నాడు? శాంతి కలిగిన పట్టణం నుంచి యెరికో వస్తున్నాడు. సువాసన కలిగిన సువాసన ఎంతసేపు ఉంటుంది? ఆర్భాటం ఎంతసేపు ఉంటుంది? మీకు అర్థమవుతుందా? శాంతి కలిగిన పట్టణంలో ఆ పట్టణానికి ఆ పేరెడితే అక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాడు? సువాసన ఆకర్షితుడవుతున్నాడు. ఉపమాన రీతిగా నీతో మాట్లాడుతున్న మాట, నువ్వు దేన్ని ఆకర్షిస్తున్నావో, దేన్ని విడిచిపెడుతున్నావో, దాని వలన వస్తున్న అప్రయోజనకరమైన పరిస్థితులు ఎలా ఉంటాయో మీ దృష్టి తీసుకొస్తానికి ప్రయత్నం చేస్తాను. నువ్వు ఎక్కడికి దిగిపోతున్నావో, ఏ ఆకర్షణ వైపు దిగొస్తానికి సిద్ధపడుతున్నావో, వచ్చినంత మాత్రం తన పరిస్థితి ఏమైంది? అపహరించబడ్డాడు, దొంగల చేత కొట్టబడ్డాడు, ఉన్నవి దోచుకోబడినాయి, అరాకొర ప్రాణంతో కొట్టిమిట్లాడుతున్నాడు. అదే శాంతి కలిగిన పట్టణంలో అక్కడ నిలబడితే ఈ దిగి వచ్చిన జీవితాలను కొన్ని నీ ముందు చూస్తాను బిడ్డలారా. యెరూషలేము నుంచి యెరికో రావాల్సిన పని అంటే అసలు యెరికో గురించి యేసుబాబు ఏం మాట్లాడాడు? యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం. ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథము చేయించి వారికి ఇలాగ ఆజ్ఞాపించిన, ఎవడు యెరికో పట్టణమును కట్టించ పూనుకునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడుగును. వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును, దాని తలుపులను నిలబెత్తగా వాని కనిష్ఠ కుమారుడు చచ్చును. స్తోత్రం చెప్పండి దేవునికి. ఏం రాయించాడు దాని గురించి? ఆ పట్టణం శపితమైంది, అసలు అందులోంచి ఏమి తీసుకోకూడదు. ఒకవేళ దాన్ని నాశనం అయిపోయిన తర్వాత కడతానికి సిద్ధపడితే ఎవడు ప్రేరేపించబడతాడో వాడు పుత్రులు చనిపోతారని చెప్పి రాయిస్తుంటే, అటువంటి శపితమైన దాని నిమిత్తమై ఎక్కడి నుంచి దిగొస్తున్నాడు అయ్యగారు? యెరూషలేము నుంచి దిగొచ్చేస్తున్నాడు. ఎక్కడ దిగిపోతున్నాడు? యెరికోకి. మరి ఏం జరిగింది అక్కడ? క్షేమకరమైన పరిస్థితి ఎందుకు దొరకలా? ఎందుకని దాన్ని చేరుకోలేపాడు? అక్కడ ఉన్నది అనవసరమైన పరిస్థితి. యెరికో గురించి అంత స్పష్టంగా రాయిస్తే దానికోసం అక్కడికి దిగాల్సిన పని ఏంటి? నీకు అర్థమవుతుందా? నా భాష, ఈ బోధ ప్రభుని యేసుక్రీస్తు నామం మహింపరచబడాలి, నీ ఆత్మీయ స్థితి కట్టబడాలి, నువ్వు ఎక్కే స్థాయిలో ఉండాలి తప్ప దిగిపోయే స్థితిలో ఉండకూడదు. ప్రభునామాన్ని మహిమపరిచే విధానంలో మన భక్తి జీవితం ఉండాలా. సువాసన కలిగిన పరిమళమయ వైపు నువ్వు పరిగెడుతున్నప్పుడు అది ఎంతసేపు ఉంటుంది? అసలు శపితమైందని ప్రభు చెప్తున్నాడు. దానికి ఆకర్షితులు చూడండి. ఇప్పుడు అటువంటి వెళ్ళిపోతున్నారు, కొద్ది నూనె బుడ్డలు దగ్గర పెట్టుకుని కొట్టుకుంటూ అమ్ముకుంటూ వెళ్ళిపోతున్నారు. గుడ్డ ముక్కల కోసం పరిగెట్టేస్తున్నారు. ప్రభు వాక్యం గురించి కాదు, ఉపదేశంలో నిలబడటానికి కాదు, శాపకరమైన పరిస్థితులకు నువ్వు వెళ్ళకుండా ఉండటానికి ప్రభు మాటలో నువ్వు నిలబడాలా. లోకము నాకు కావాలి, నేను ప్రభులో ఉంటానంటే కుదరదు. సింక్ అవుతుంది బిడ్డ. అసలు కొట్టబడతాం ఇట్లా. ఎక్కడి నుంచి వస్తున్నాడు? యెరూషలేము నుంచి వస్తున్నాడు. ఏం జరిగింది? అంతటి ప్రమాదకరమైన పరిస్థితులకు వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి? దిగిపోవాల్సిన అవసరం అయితే ఉంది నీకు? అక్కడ ఏం తక్కువైంది నీకు? అసలు అది కాదన్నాడు కదా పట్టణాన్ని. అది నువ్వు నివసించడానికి యోగ్యకరమైనది. అసలు అందులో ఏదైనా పూచుకు పొల పట్టుకోకూడదని చెప్తున్నాడు కదా. మరి లోకానుసారమైన పరిస్థితులు మనలో పెట్టుకుని ప్రభు కృప కోసం కనిపెడుతుంటే ఎప్పుడు దొరుకుతుంది? ఒక మాట చదవనా? యోహాను సువార్త 6వ అధ్యాయం 25-26 నేను చదువుతాను. సముద్ర పాదుల నుంచి ఆయనను కనుగొని, బోధకుడా, నీవెప్పుడు ఇక్కడికి వచ్చితమని అడుగుగా, యేసు, మీరు సూచనలు సూచుటకును కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఎవరిళ్ళు? యేసు ప్రభుని వెంబడిస్తున్న జన సమూహం. అయ్యా, నువ్వు ఎక్కడున్నావని ఈయన ఎత్తుకుంటున్నారంట. ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం సంచరిస్తున్నప్పుడు ఆ జనసమూహం ఈయన వెంబడిస్తున్నప్పుడు, ఈయన కనుగొని వెళ్తున్నప్పుడు యేసు ఏమన్నాడు వాళ్ళతో మాట? ఏమని చెప్తున్నాడు? మీరు సూచనలను సూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుటగా నన్ను వెతుకుచున్నారు. స్తోత్రం చెప్పండి దేవునికి.
ఎక్కడ పడితే అక్కడ కూట పెడితే 5,000 రొట్టెలు పనిచేస్తున్నాడు కదా. ఆ రొట్టెల నిమిత్తమే వస్తున్నారు తప్ప దేవుని రాజ్యాన్ని వెతికేవారుగా, నన్ను కనుగొని నాలో నివసించేవారుగా, నా చేత అంటగట్టబడేవారుగా కాదురా మీ బతుకు. ఈ తిప్పలు మీ రొట్టెల కోసమే కదా నేను ఇక్కడే ఉన్నాను అన్నాడు ఆయన. నాకు ఆశీర్వాదం కావాలి, ఆ రొట్టె అంతవరకే కావాలి. ప్రభులో నిలిచి ఉండలేడు, దేవుని ఆత్మచేత నింపబడు, అభిషేకం కింద బతకడు, రక్షణలోనికి రాడు. ఇక రోడ్డే అడిగి ఆ మందు గురించి మాట్లాడతాడు ఆయన. మీరు నన్ను సూచనలు ఎదుగుతూ నన్ను వెంబడించేవారుగా లేరు. రొట్టె స్వస్థత దొరికితే చాలు ఈ పూటగా తగ్గిందా ఇక వెళ్ళిపోవటమే. ప్రభులో నిలిచి ఉండేవారి గురించి దేవుడు మాట్లాడుతున్న మాట. నువ్వు దిగిపోతే ఎరుకలోనికి నీకు వచ్చేది నాశనమే. స్తోత్రం చెప్దామనికే. హల్లెలూయా. ప్రభుని వెంబడించే విధానంలో ఒక ఆసక్తి కలిగిన వెంబడిస్తే, ఆయన వెంబడిస్తే చాలు, ఘనత నీకు వెనకొత్తదే, దానికి చుట్టూ తిరగాల్సిన పని లేదే. హల్లెలూయా. బిడ్డలు, ఈ సందర్భాన్ని బట్టి దిగజారిపోయిన ఒక 2-3 బతుకులు మీ దృష్టికి తీసుకొస్తాను. దేవునిలో ఉండి, దేవుని అభిషేకం కిందుండి, ఆత్మచేత నింపబడి, బలపరచబడి, మరలా ఎరుకో కావాలనుకున్న వాళ్ళ గురించి ఒక 2-3. 1 సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి సౌలు మారువేషము ధరించి వేరు బట్టలు తొడుక్కుని 2 మనుషులను వెంటబట్టుకుని పోయి రాత్రి వేళ ఆ స్త్రీ వద్దకు వచ్చి, కర్ణ పిశాచము ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాట్లాడుటకై నేను నీతో చెప్పు వారిని రప్పించమని కోరగా. మనకు తెలుసు కదా సౌలు ఎవరో? ఇశ్రాయేలును పరిపాలిస్తున్న రాజు. ఎవరి చేత ఏర్పరచబడ్డాడు? ఎవరి చేత ఏర్పరచబడ్డాడు ఆయన? దేవుడు ఏర్పరచుకున్నాడు ఆయన్ని. దేవుని చేత ఏర్పరచబడి, సమూయేలు చేత అభిషేకించబడి, దేవుని ఆత్మ చేత నింపబడి, ఎన్నో యుద్ధములు గెలిచి, దేవుని రుచి చూసి, స్తోత్రం చెప్పు దేవునికి, దేవుడు అంటే ఎరిగి, దేవుని ఆత్మ చేత బలపరచబడి, అన్ని విధములుగా దేవుడు ఎత్తి పట్టుకుంటే, అసలు సౌలు చేసిన 2 మాటలు చెప్పనా? దేవుడు అంటే ఎంత ఆసక్తి ఆయనకి. చదవండి ఒక మాట. 1 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 7-8. అందుకు సౌలు, మనము వెళ్ళినడల ఆ మనిషికి ఏమి తీసుకొని పోదుము? మన సామాగ్రిలో నుండి భోజన పదార్థంలో సరిపోవునని ఆ దైవజనునికి బహుమానము తీసుకొని పోవుటకు మనకేమీ లేదు అని తన పనివానితో చెప్పి, మన యొద్ద ఏమి ఉన్నదని అడగగా. ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళటానికి ఉట్టి చేతులతో వెళ్ళటం మంచిది కాదు. ఆసక్తి. ఎవరి దగ్గరికి వెళ్ళటానికి? సమూయేలు దగ్గరికి వెళ్ళటానికి. సౌలు 9వ అధ్యాయంలో మాట్లాడుతున్న మాటలంటే ఎంత ఆసక్తి దేవుడు అంటే. ఆసక్తిని చూసి రాజుగా ఏర్పరుచుకున్నాడు దేవుడు. అవి వెళ్ళే విధానంలో అసలు వెళ్ళటం, నేను ఆయన ముందు ఒట్టి చేతులతో కనపడకూడదు. స్తోత్రం చెప్తామని గట్టిగా. భక్తితో నింపబడి ఉండాలి బిడ్డ. ఆసక్తి ఉండాలి ప్రభు నాతో మాట్లాడాలని. ప్రభు వైపు నువ్వు చూస్తున్నప్పుడు ఎంత ఆసక్తి కలిగి ఉండాలి. నాతో మాట్లాడు ప్రభా, నా సంకటకములు కుదుర్చేవాడు నీవే, నన్ను భద్రపరచువాడు నీవే, ఆరాధనలు నీతో చెప్పి ఉచ్చరించి మాట్లాడుతున్న మాటలంటే ఆయన అభిషేకం నీకు కావాలి, ఆయన ఆత్మ నింపుదల నీకు కావాలి, ఆత్మచేత అనుదినము రేపబడుతూ ఉండాలి. ఈ లక్షణాలు నీకుంటే నువ్వు ఎరుకోకి దిగవు. లోకానుసారమైన ఆకర్షణ పరిగెట్టవు. శాశ్వతమైన సమాధానం, సంతోషం కోసం నిలబడి ఉంటావు. ఎక్కుంటూ భక్తి. స్తోత్రం చెప్పుదేవని గట్టిగా. ఇక్కడ ఎంత భక్తి కలిగిన వాడు ఒక దైవజనుడి దగ్గరికి రావడానికి, విచారణ చేయడానికే నేను ఒట్టి చేతులతో కనపడకూడదు, ఏ ఉన్నాయి మన దగ్గర నెత్తుకుంటున్నాడు. ఆ మాటకు ముసిపోయిన దేవుడు ఆత్మచేత నింపాడాన్ని. స్తోత్రం చెప్దామని 21వ వచనం చదవండి, అదే అధ్యాయం. అందుకు సౌలు, నేను బెన్యామీనుని కానా అంటే ఎంత తగ్గించుకుని పొందే దేవుని సన్నిధిలో కనపడటానికి ఎటువంటి లక్షణం కలిగి ఉన్నాడు, తనకు కలిగిన విధానాన్ని బట్టి ఎంత తగ్గించుకుని మాట్లాడుతున్నాడు. ఈ తగ్గించుకునే విధానం చూసిన దేవుడు, తగ్గించబడేవారు హెచ్చించబడిన మాట ఉంది కదా, మరి ఎంతగా హెచ్చించాడు ఇన్ని? రాజైపడే రక్తం జయం. స్తోత్రం చెప్తామని గట్టిగా. నేనే పాటి వాడినయ్యా, నేను ఏ పాటి వాడిని, అసలు నా గోత్రం ఏ పాటిది, నా బతికేంటి, నేనేంటి ఇశ్రాయేలుని పరిపాలించడం ఏంటయ్యా, ఎన్నిక లేని వాళ్ళం కాదా మేము పనికొచ్చేవాళ్ళమని. కానీ ఎంత తగ్గించుకుని మాట్లాడతారు బిడ్డారా. అటువంటి స్వభావం కలిగిన వ్యక్తిని రాజుగా దేవుడు అభిషేకిస్తే 28వ అధ్యాయంలో ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి కాదని సమాచారం నాకు దొరకట్లేదు, ఫిలిష్తీయులు తెగబడిపోతున్నారు, యుద్ధం వచ్చేస్తుంది, ఎంత వెతికినా అసలు నాకు సమాధానం దొరకట్లేదు, కర్ణ పిశాచం ఉందేమో చూడండి రా అన్నాడు ఆయన. ఏంటి అక్కడ ఆగిపోయిందా భక్తి? ఇవన్నీ దేని నిమిత్తం వచ్చినాయి? కర్ణ పిశాచి కాపాడుతుందా? మరి ఎందుకు వెళ్ళాడు అక్కడికే? ఎరుకోకి వెళ్తున్నాడు. అందుకే నా దెబ్బలు ఆత్మీయస్థితి దిగజారిపోతుంది.
నువ్వు కట్టుకోవాలి బిడ్డ. అనుదినం ఒక మెట్టు ఎక్కుతూ ఉండాలి. స్తోత్రం చెప్పు దేవునికి. ఉపదేశములు నువ్వు బ్రతకటానికి యెరూషలేములో నిలబడాలి. శాంతి కలిగిన పరిస్థితుల్లో ఉండాలి. అక్కడ నిలబడాలి. కానీ నీకు ఎరుకుతో నీకు పని ఏంటి? దేవుడు వద్దన్న చోటుకి నువ్వు దేనికి వెళ్ళాలి? నిన్ను నువ్వు సముదాయించుకుని నిన్ను అణిచిపెట్టుకుని వెళ్తావే, చాలా జాగ్రత్త. మీకు అర్థమవుతుందా? నువ్వు ఉండాల్సింది సమాధానంలో ఉండాలి, యెరూషలేములో ఉండాలి. స్తోత్రం చెప్తావనికే. ఆ ప్రాంతంలో నివసించడానికి నువ్వు దిగిపోయిన స్థితిలో ఉండకూడదు. సౌలు జీవితం నీకు ముందు పెట్టడానికి గల కారణం ఏంటంటే, ఆ దిగిపోయిన పరిస్థితులను బట్టి ఆ బాటసారి వాడిని కొట్టబడి, దొంగలతో దోయించబడి, కొర ప్రాణముతో ఉన్న వ్యక్తి ఆ పరిస్థితులు ఉండటానికి గల కారణం దిగిపోతున్న బట్టి, ఇక్కడ సౌలు తన ఆత్మస్థితిలో దిగిపోతున్న పరిస్థితులను బట్టి తన పిల్లలకు సమస్తాన్ని కూడా ఒక్క దినమంది చనిపోవటం అంటే ఇంకంతకంటే దౌర్భాగ్యమే ఉంటుంది. ఏ స్థాయి కూడా జ్ఞాపకం నుంచి దేవుని ఆత్మచేత నింపబడినోడు, దేవుని చేత ఏర్పరచబడినోడు, దేవుని సన్నిధిలో గడిపినోడు, హల్లెలూయా, బుడ్డిలో తైలంతో అభిషేకించబడ్డాడు, అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నవాడే దిగిపోయాడు. దానివల్ల ఏమొచ్చింది? నాశనం. నువ్వు యేసుబాబులో ఉన్నానులే, ఏంటి నాకు తిప్పాలంటే దిగిపోయి ఉన్నామో చూడు ఒకసారి. మోకాళ్ళు వేసి ఎక్కడ చేశాను ప్రభా, ఎక్కడికి నీకు వ్యతిరేకంగా ఉన్నానయ్యా, చెట్ల చుట్టూ తిరిగానయ్యా, బొమ్మల చుట్టూ తిరిగానయ్యా, ఈ తెప్పలయ్యా అని జ్ఞాపకం వస్తే ఆయనకు అప్పగించి విడిచిపెట్టు. స్తోత్రం చెప్తామని గట్టిగా. ఇంకొక సందర్భాన్ని పెట్టారా, రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశంలో కరువు కలగా యోదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులు వెంట పెట్టుకుని మోయాబు దేశమున కాపురం ఉండుటకు వెళ్ళిను. స్తోత్రం చెప్ప. కరువు వచ్చింది, ఇబ్బంది వచ్చింది, ఏం చేద్దాం? ఒక ప్రాంతంలో తలదాచుకోవడానికి, కొంత సమయం గడపడానికి తప్పలేదు. కాపురం ఉంటాకి వెళ్తే అసలు కరువు ఎందుకు వస్తుంది? బెత్లెహేము ఆశీర్వదించిన భూమి, దేవుని వాక్కు వినపింపజేస్తున్న భూమి, దీవించిన భూమి, దాని పేరే రొట్టెల గ్రామం. అక్కడ కరువు వచ్చింది. అసలు కరువు ఎందుకు వస్తుంది? 2వ సమూయేలు గ్రంథం 21:1. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవబడకుండా కరువు కలగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఇలాగ సెలవిచ్చెను, సౌలు గిబియోనీలను హతము చేసును గనుక అతనిని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగెను. ఇంత కరువు ఎందుకు వచ్చిందయ్యా అని దేవుడి దగ్గర దావీదు మనవి చేస్తున్నాడు. ఎందుకు వచ్చింది కరువు అని ఏం చెప్తున్నాడు? ఈ సౌలు వల్లే. వీరు చేసిన అకృత్యాలను బట్టి, వీరు చేస్తున్న వ్యతిరేకతను బట్టి, వీరు చేసిన పరిస్థితులను బట్టి, వీరు నాకు అనుకూలంగా లేని పరిస్థితులను బట్టి కరువు వచ్చింది. మన కొంపలో కరువత్తానికి, మన ఇంటిలో దీవించబడటానికి మనమే కారణం. ఎప్పుడు వాక్యాన్ని యేసుబాబుని చూపించదు, నిన్నే చూపిస్తుంది. ఎందుకు వచ్చిందంటే కరువు చేసుకున్న పరిస్థితులను బట్టి. ఆ పరిస్థితుల నుంచి దాటించగలిగిన దేవుణ్ణి కొన్నాడు, ఆయన వైపు తిరిగితే చాలు. ఆ కరువును బట్టి సమృద్ధి కలిగిన దానిని నేను మోయాబు వెళ్ళి తిని అని చెప్తుంది నయోమి. ఒక శాశ్వతమైన జీవనం వెరిశలేమే. ఆయన ఆశీర్వదించిన పరిస్థితిలో ఉండాలా, ఆ భూమిలో ఉండాలి, దేవునికి దగ్గరగా బతకటమే. ఈ పూట ఉపదేశం యొక్క ఉద్దేశం ఏంటంటే, నీ ఆత్మీయ స్థితి దిగజారిపోతుంటే కట్టుకోవటానికి. నీకు ఇచ్చిన వాగ్దానం నీ పక్షం నెరవేర్చగలిగిన దేవుడు నీతో మాట్లాడుతున్న అప్పగించుకుంటే చాలు. ప్రభువుని ఆధారం చేసుకున్న బతుకు ఎప్పటికీ కూడా నిర్లక్ష్యం చేయడు. ఆయన ఎప్పటికీ నిర్లక్ష్యం చేయడు. నీ స్థితే నీకు చేసిన వాగ్దానానికి నిన్ను దూరంగా ఉంచుతుంది. ఇదొక్కటి జ్ఞాపకం చేసుకో. నువ్వు నెపం వేయాల్సింది నీ మీద వేసుకోవాలా. నేను ఏ స్థితిలో ఉన్నాను ప్రభా, నేను దిగజారిపోయానా, మాట ద్వారా, చూపు ద్వారా, నా ప్రవర్తన ద్వారా నీకు దగ్గరగా లేనా అని ఎప్పటికప్పుడే అన్ను దినము నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలా. అసలు ప్రభువులో ఉన్నానా? రొట్టె కోసం వెళ్తున్నానా? నేను ప్రభువుతో నడుస్తున్నానా? నాకు రొట్టె కావాలా? ఒక్కటి గమనించండి బిడ్డలారా, ప్రభువుని సిరివేసేటప్పటికి ఎన్ని వేల మంది రొట్టెలు తినేశారు? ఒక్కడా, ఇద్దరా? తిన్నారా? సిలివేసేటప్పటికి ఎవరున్నారు? రొట్టెలు తినేవాడు ఒక్కడున్నాడా? రొట్టెలు రాళ్ళు అయిపోయినాయి, అవునా కదా? మరి మనం ఎట్టుండాలా? దిగజారిపోయే స్థితిలో ఉండకూడదు. హల్లెలూయా. ప్రభుని హెచ్చించే స్థాయిలో మనం బతుకుండాలి. సౌలు జీవితాన్ని నీవు దృష్టికి తీసుకొచ్చిన బిడ్డ ఎంతటి వినాశనానికి అప్పగించబడ్డాడో. నయోమి పరిస్థితి కూడా అదే. 10 సంవత్సరములు అక్కడ కాపురం ఉంటే విపరీతమైన నష్టం. కళ్ళ ముందే భర్త చనిపోయి, బిడ్డలు చనిపోయి, మూడుగా మారిపోయింది. నువ్వు కాపురం ఉండాల్సింది, శాశ్వతమైన జీవితం గడపాల్సింది ప్రభులో. ఆయన యందు నిలిచి ఉంటే, ఆయన ఉపదేశంలో నువ్వు నిలిచి ఉంటే, వాళ్ళు చెప్పారు పర్వాలేదు, వీడు చెప్పారు పర్వాలేదు, ఇదేం చెప్తుంది బైబిల్ మనతో? అది కావాలి మనకి. అబ్రాహాముకి వాగ్దానం చేసిన 30 సంవత్సరాలకి ఇచ్చా. నీకేట్రా 4-5 నెలలకి పెద్ద కంగారు పడిపోతున్నావు నువ్వు ఒదిగుండు
అంటే ఎలా ఉండాలా? చేయగలిగినాడు ఆయన. మన స్థితి దిగజారిపోయే స్థితిలో ఉండుకు నువ్వు నిలబడితే చాలు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఇప్పుడు చేయి ప్రభు అని అడగడానికి మనది ఏ పాటిది? అవునా? ఆయనకు అవకాశం ఇవ్వాలా? ఇవ్వాలైతే ఇవ్వాలి, రేపైతే రేపు, ఆయన ఇష్టం. నువ్వు ఎప్పుడు అనుకూలించబడతావో, ఎప్పుడు చేస్తే నీ జీవితం క్షేమంగా ఉంటుందో, ఎప్పుడు నీవు ఫలింపి అభివృద్ధిలోనికి చెందుతావో ఆయన చేతుల్లో ఉంటుంది. ఆయన ఇష్టం. 30 సంవత్సరాలు ఆలస్యం చేయడానికి అబ్రాహాముకి ఎందుకని? దేవుని ప్రణాళిక ఏమైందో? ఒక బిడ్డడితే సరిపోదు కదా. ఆ బిడ్డ ఎలా ఉండాలి? వాడితో ఏం చేయించాలి నేను? వాడికి నేను ఎలా తోడుగా ఉండాలి? ఆయన ప్రణాళిక వేసుకున్నాడు. ఎట్లుంటుంది? ఒక్క బిడ్డనెత్తే చాలంటే ఒక దేశానికి అన్నాడు ఇస్సాకు. అవునా? ఆ ప్రణాళిక నిమిత్తం ఆలస్యమైంది. నీ పట్ల చేసే కార్యము ఎంత గొప్పదో. నువ్వు ఇది ఇత్తే చాలు ప్రభు అనుకుంటున్నావు, ఆయన ఏదో ఇవ్వాలనుకుంటున్నాడు. హల్లెలూయా. అందుకని మనం ఎట్టుండాలా? భక్తులు ఎక్కే వరకు ఉండాలా, దిగజారిపోయే స్థితిలో ఉండకూడదు. హల్లెలూయా. ఇక్కడ దిగజారిపోయే పరిస్థితిలోకి వెళ్ళిపోతే ఏం తెచ్చుకుంది నయోమి? ఏం తెచ్చుకుంది? ఎక్కడి నుంచి వెళ్ళిపోయింది? బిడ్డలారా, చాలా జాగ్రత్తగా నీ పూట. యెరూషలేములో ఉండాల్సినోడు, శాంతికరమైన పట్టణంలో నివసించవలసినోడు యెరికోకు దిగుతుంటే జరుగుతున్న విపరీతమైన పరిస్థితులను బట్టి ఆత్మీయ స్థితిలోని దిగజారిపోతున్న స్థితులలో సౌలుని జ్ఞాపకం చేసుకో ఏ స్థాయికి వెళ్ళిపోయిందో. అదే పట్టణంలో ఉంటూ అక్కడే జీవిస్తూ దేవుడు ఏర్పరచుకున్న భూమిలో ఉంటూ ఇది కాదు కరువు వచ్చిందని తనకు కలిగిన ఆస్తి అంతటిని మూట కట్టుకుని ఇంకో దేశం వెళ్ళిపోతాయి. ఏ స్థాయిలోనికి నాశనం వెంటాడిందో. నువ్వు రొట్టి తినే బ్యాచ్గా కాక దేవుని రక్తంతో కడగబడి బ్యాచ్లో ఉండాలి. హల్లెలూయా. మరి ఆ రక్తంలో నువ్వు తడవబడపోతే ఆ సూనాలు నీకు ఎట్టొస్తే? ఆ రక్షణ నువ్వు తిరస్కరిస్తే, రక్షణకు దూరంగా ఉంటే, రొట్టె కోసమే బతికితే ఎట్ట దొరుకుతుంది? మీకు అర్థమవుతుందా? బోధితే నువ్వు ఉద్దేశాలే దీవించబడుతున్నది ఇచ్చి వచ్చి ఆయన సంఖ ఎక్కేయాలంతే. ఇంకా రావా నడవా? ఇంకెప్పుడు? ఇంక రొట్టెనా? ఆ సుగుణాలు నీలో చూడాలి. అంటే ఆయన నీలో ఉండాలి. ఉంటే ఒక క్వాలిఫికేషన్, నేను అంగీకరిస్తున్నాను ప్రభువా, నువ్వు నాకు కావాలి, నీ రక్తం చేత కడగబడాలి. అది భక్తి. హల్లెలూయా. ఇంకొక మాట మీ దృష్టి తీసుకొస్తాను చూడండి. 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. అహజ్యా సోమ్రోనున్న తన మేడగది కిటికీలోని కిందపడి రోగే, మీరు ఎక్రోను దేవతకు బయల్జెబూలు యొద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకుని నేను స్వస్థపడుదునేమో ఏదో విచారించడని దూతలను పంపగా, ఎవరైనా ఆహాబు కొడుకు రాజు ఎక్కడి నుంచి పడ్డాడు? కిటికీ నుంచి పడ్డాడు, రోగిష్టిగా మారాడు. మారిన పరిస్థితులను బట్టి చాలా జాగ్రత్తగా ఆలకించి బిడ్డ. మారిన పరిస్థితులను బట్టి ఎక్కడ విచారణ చేయడానికి పంపిస్తున్నాడు? దేవుణ్ణి కాదని బయల్జెబూల్. బయల్జెబూల్ అంటే ఏగలగల దేవుడు అని అర్థం అంట. భక్తులు వారి దేశంలో వారు ఆరాధించే దేవతలలో ఈయనొక దేవుడు. బయల్జెబూల్ అంటే ఏగలగల దేవుడు అంట. అసలు ఆ పేరుకి దేవుడికి ఏమైనా సింక్ అవుద్దా? ఈ మాట ఎందుకు దృష్టికి తీసుకొస్తుంది? నీ విచారణ చేయాల్సింది ఎక్కడ? నీకున్న పరిస్థితులను బట్టి అడగాల్సిన విధానం ఎక్కడ? నీ ఆత్మీయ స్థితిలో నువ్వు దేవునితో నడుస్తున్నప్పుడు నువ్వు కలిగి ఉండవలసిన పరిస్థితులు ఎక్కడ ఉండాలి? నీకు సమాధానం వచ్చే వరకు కూడా ఎక్కడున్నావో నువ్వు ఒప్పుకుంటే సమాధానం వచ్చేద్దే. ప్రవచనం ద్వారానా, వాక్యం ద్వారానా, ఉపదేశం ద్వారానా నీతో మాట్లాడతాడు దేవుడు, లేదా దర్శనం ద్వారా మాట్లాడతాడు. దానికోసం కనిపెట్టుకోవడానికి ఒకే ఒక ఆయుధం ఉంది. స్తోత్రం చెప్తేమని గట్టిగా. ఏటది? పేక కత్తెట్టుకోవాలి. అంటే ఉపవాసం చెయ్యాలి. హల్లెలూయా. అందుకని ఎక్కడ ఉండకూడదు. ఏం చేస్తాడు రాజు? బయల్జెబూల్ దగ్గరికి వెళ్ళి విచారణ. ఏటండి, నేను బతుకుతానో బతకను వీళ్ళు కనుక్కరారా అని దూతను పంపిస్తున్నాడు. దైవజనుడు మాట్లాడతాడు. కింద వచ్చిన చదువుకుని ఎక్కిన మంచం వాడు దిగడని చెప్పి చచ్చిపోతాడని చెప్పి అంటాడు. అంతే. స్తోత్రం చెప్పండి దేవునికి. ఎక్కడికి వెళ్తున్నారా? దేవుడు లేడనుకున్నారా? మీ ఇష్టానుసారం చేస్తున్నారా? వెళ్ళి చెప్పి అడిగి మంచం దిగడని చెప్పు. అట్టుంటుంది. మరి నీ విచారణ ఎక్కడ చేయాలి? ప్రభు దగ్గరే చేయాలా? ఎలా చేయాలా? ఉపవాసంతో చేయాలా? యెహోషువ ఇదే పరిస్థితులు ఎదురైనగా. ఒక్క మాట చదువు బిడ్డ. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం చివరి భాగం. నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవదు. హల్లెలూయా. చాలు. అసలు ఆ మాట అంటేనే ఎంత ఆసక్తి నాకు. స్వస్థత అన్ని వేసి పంపించే 3వ దినమున నువ్వు మందిరానికి ఎక్కుతావు. ఇసుకేది ఆసక్తి ఏంటి? మీకు అర్థమవుతుందా? దేవాలయానికి వెళ్ళాలా?
ఆ ఆశను కలిగిన దేవుడు నీకు ఆయుషత్వమే కాదు, దైవజనుడితో మాట్లాడుతున్నమాట, 3 రోజులకి వెళ్ళిపోతావు నువ్వు దేవాలయానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతటి మరణకరమైన పరిస్థితులు నేను ఎంతకాలం ప్రభువా? దేవుడికి ఆ మందిరం ఎక్కాలని ఆసక్తి. ఆ ఆసక్తిని చూసిన దేవుడు 15 ఏళ్ళు ఇచ్చాడు ఆయుష్. హల్లెలూయా. ఇవ్వటమే కాదు, ఏసు రక్తమే జయం. సూచనగా చూపించి బలపరిచాడు. అట్టి స్థితిలో మనం కలిగి ఉండాలంటే ఏం చేశాడైనా? కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు, కనిపెట్టాడు దేవుని దగ్గర. ఆ స్థితిలో మన జీవితం ఉండాలా, అంతే తప్ప దిగజారిపోయే స్థితిలోనికి వెళ్ళకూడదు. ఎక్కే విధంగా ఉన్న భక్తిలో ప్రభుకు అంచులుగా. ఎక్కడి నుంచి తేబడ్డా? నువ్వు లోకం నుంచి తేబడ్డావు, ఆవరణలోనికి వచ్చావు. ఆవరణలో నుంచి పరిశుద్ధ స్థలంలోకి రావాలా, పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలం వైపు రావాలి. ఇవి క్రమాలు దాటి సుముఖపు రొట్టెలు బల్ల దగ్గరకు దాకా వచ్చి ధూపవేదికగా మారితే ప్రభు నీతో మాట్లాడతాడు. ఇంకా నాకు రొట్టె బయట దొరుకుద్దేమో, ఇంకా అక్కడే ఉంటా, కొన్ని సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఇంకా నా బతికెట్టాగా ఉందంటే రావాలిగా. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, అంగీకరించాలిగా. పోనీ కాదని ఏం చేయగలిగావు? ఇంకా ఆవరణలోనే ఉండి ఏం చేయగలుగుతున్నా? అందుకని ప్రభుకి అప్పగించుకునే మందిరం, ఆయనతో మాట్లాడాను. నా బోధ, ప్రభు ఇచ్చిన నాకు మాట ఎంతసేపు కూడా నాకు కాదు, దేవుని సన్నిధికి, దేవునికి నిన్ను దగ్గర చేయాలని ఆసక్తి, అంతే. ఇంకంతకు మించి ఏం కాదు. కార్యం చేసేది ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మనం ఎట్టుండాలి ప్రభువా? ఎట్టుండాలి బిడ్డ? ఎట్లా బతకాలి? దిగజారిపోదామా? ప్రభుని విడిచిపెట్టి బతుకుదామా? ప్రభు కోసం నువ్వు బ్రతికితే, నీ కోసం ప్రాణం ఇచ్చిన దేవుడిని విడిచిపెట్టాడు. హిజ్కియా ఏ విధముగా భక్తి చేశాడో, మందిరం అంటే అంత ఆసక్తి కలిగి ఎక్కిపోవటానికి 3వ దినమున్న వ్యక్తితో నీకు ఇబ్బంది ఏమి లేదని యెషయా భక్తుడు చెప్తుంటే మురిసిపడి హిజ్కియా అటు స్థితిలో నీతో మాట్లాడుతున్న దేవుడు నీకు ఇచ్చిన వాగ్దాన నెరవేర్పులో ఉంచడానికి, దాన్ని నెరవేర్చి నీ కళ్ళ ముందు ఆనందకరమైన పరిస్థితులు కలగ చేయడానికి, నువ్వు చేస్తున్న మరొక సమాధానం ఇవ్వటానికి, కొన్ని దినములలో నిన్ను బలపరచగలిగిన దేవుని వైపు తిరిగి రాగలిగితే నేను కట్టుకుంటాను. ప్రభువా, నా దుఃఖం నువ్వు చూసావు, నాతో మాట్లాడింది నీవే, నీ భద్రత నాకు కావాలి, నువ్వు చేసిన చట్టంలో నేను బతుకుతాను మనకు ఉద్దేశం నీలో మొదలెత్తితే ప్రభు నిన్ను విడిచిపెట్టాడు. బిడ్డ, ఇక్కడ గమనించు, నీ విచారణ ప్రభు దగ్గర ఉండాలి. ఒక మాట చదువుదాం, 2వ దినవృత్తాంతములో 20వ అధ్యాయం 3వ వచనం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యోధా ఎంతటా ఉపవాస దినము ఆచరింపవాలని చాటింపగా. స్తోత్రం చెప్పండి దేవునికి. హల్లెలూయా. నీ మీదకి తెగబడుతున్న పరిస్థితుల నుంచి తప్పించగలిగిన దేవుడు ఆయనేనని ఒక ఆయుధాన్ని ఉపవాసం చేసుకుని నీ బ్రతుకు అక్కడ కొనసాగడానికి సిద్ధపడితే మురిసిపోతాడు బిడ్డ దేవుడు. అది ఆ కృప నీకు అనుగ్రహించిన దేవుడు. ఆయన ఒకటే, ఆయనతో పెనుగులాడే విధానంలో, నువ్వు విడిచిపెట్టే విధానంలో, లోకాన్ని విడిచిపెట్టే విధానం నీదైతే, నువ్వు చేసిన తప్పును ఒప్పుకునే విధానంలో ప్రభు పాదాల దగ్గర గడపడానికి సిద్ధపడితే చాలు, ఇంకేది కాదు. 20 ఏళ్ళు దేవుడు అంటే తెలిసి దేవుడు ప్రార్థన చేసి విధానంలో లేక శ్రమలు అనుభవించి నడిచొస్తున్నప్పుడు దేవునితో ఒక్క రాత్రి గడిపితే దీవించబడలా? ఎప్పుడు మార్చబడ్డాడు యాకోబు ఇశ్రాయేలుగా? ఒక్క రాత్రే. అసలు అనుభవం ఉందా? ఎప్పుడైనా ఇంట్లోకి వెళ్ళి తలిపేసుకుంటావా? దేవునితో గడపడానికి సిద్ధపాటు ఉందా? అసలు నేర్చుకో బిడ్డ భక్తి. ఆయనతో కలిగి ఉంటే అసలు నిన్ను దిగిపోయే స్థితి నీకు ఉండదు. లోకం మాటలని ఎవరు చెప్తారు, నేను అక్కడికి వెళ్తే, నీ ఇక్కడికి వెళ్తే, నూనె బొట్లు, గుడ్డ మొక్కలు, అట్టిపళ్ళు, ఈ అంజూరకాయలు, ఈ చుట్టూ తిరిగితేమే తప్ప ప్రభు చుట్టూ తిరుగు. ప్రభుని అడుగు, నీ సుగుణాలు నాకు కావాలయా? అందుకే సిలువెక్కింది. ఒక్క మాట పట్టుకుని అడుగు, ఒక గంట సేపు దేవుడిని. 4 మాటలు చెప్పడం కాదు, నన్ను ఒకే మాట రాత్రి అంతా నన్ను ఆశీర్వదించాయా, అంతే. ఇంకేమైనా అడిగాడా యాకోబు? నన్ను ఆశీర్వదిస్తేనే వదులుతా, ఇక అంతే. నా బతుకుని జ్ఞాపకం చేసుకున్నా ప్రభు, నా భక్తి జీవితాన్ని పెంపొందించు, నీతో గడిపే అనుభవం నాకు దయచేయి, నేను నీలో ఉండాలి ప్రభు. నీ ఎడుతూ మొదలెట్టు. ఆయన ఇడిచిపెట్టాడు బిడ్డ. ఆ పరిస్థితులు నువ్వు ఉంటే దిగజారిపోయే స్థితి నీకు రాదు. దేవుడు ఏది వ్యతిరేకమై ఉందో దాని చుట్టూ నువ్వు తిరగవు. సౌలు వల్ల కర్ణపిశాచి, అక్కడికి ఏం పని?
దేవుని ఆత్మ దూరం అయిపోయి, దురాత్మ స్వరపడిపోయి, ఆడి ఇష్టం చెలరైపోయిన పరిస్థితిని బట్టి ఏమైపోయి నాశనమే కదా. ఇప్పుడు మనం ఇక్కడ నుంచున్న దేవుడు మాట్లాడుతున్న మాట నిమిత్తం నువ్వు ఏది విచారణ చేయాలన్నా దేవుని దగ్గరే. దిగజారిపోయే స్థితిలో నువ్వు వెళ్ళక, ఆ పరిస్థితిలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు మనం నిలబెట్టాలని, మన ఆత్మీయ స్థితిని పెంపొందింపజేసుకోవాలని, ప్రభువే మనకు సహాయకుడై ఉండాలని. ప్రభువా, నాకున్న కరువును బట్టి, నా కుటుంబంలో ఉన్న వ్యాధులను బట్టి నిన్ను కాదని నేను తిరుగుతున్నానేమో నన్ను బలపరిచేవయ్యా. నాకున్న పరిస్థితులను బట్టి నిన్ను కాదని సందర్భాలు ఎన్నో ఉన్నాయేమో నన్ను క్షమించయ్యా. ఈ 2 మాటలు నీ హృదయంలో ఉంచుకొని ప్రభుని అంటున్నాను. సిద్ధపడితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, శక్తివంతుడా, ఆశ్చర్యకరుడా, దేవాది దేవా, సమాధాన అధిపతి అయిన నా తండ్రి, నువ్వు మా పక్షము నుండి మాతో మాట్లాడి నమ్ముతున్నాం దేవా. బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారో ఈ టీవీ చూస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. దిగిపోయే విధముగా ఉన్నారేమో బలపరిచయ్యా తండ్రి. శోధనకు అప్పగించక, శ్రమలకు అప్పగించక, నీలో నిలిచి ఉండేవారిగా, ఫలించేవారిగా స్థిరపరచమని, వారి ఆత్మీయ స్థితిలో ప్రభు నీ యొద్ద విచారణ చేయవారిగా బలపరచమని, నీ చిత్తమే వారి పక్షం నెరవేర్చి దీవెనకరంగా మలచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొని అప్పగించుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఆది సంభూతుడే నా యేసయ్యా, అనంతుడు ఆరాధ్యుడు నా యేసయ్యా. ఆది సంభూతుడే నా యేసయ్యా, అనంతుడు ఆరాధ్యుడు నా యేసయ్యా. మానవ నిర్మాణకుడు నా యేసయ్యా, మానవ నిర్మాణకుడు నా యేసయ్యా. నన్ను మలచిన జీవదాత ఆది సంభూతుడే నా యేసయ్యా, అనంతుడు ఆరాధ్యుడు నా యేసయ్యా. మనిషిని పాపము నుండి విడిపించుటకు, మానవ మనుగడను సరిదిద్దుటకు, మనిషిని పాపము నుండి విడిపించుటకు, మానవ మనుగడను సరిదిద్దుటకు, అనంత సృష్టికర్త నా యేసయ్యా, అనంత సృష్టికర్త నా యేసయ్యా. సామాన్యునిగా జన్మించితివి, అతి సాధారణముగా బ్రతికితివి, అతి సాధారణముగా బ్రతికితివి. అనంతుడా, 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 ఆది సంభూతుడే నా యేసయ్యా, అనంతుడు ఆరాధ్యుడు నా యేసయ్యా.